మాజీ మంత్రివర్యులు పాల్గొండ శాసనసభ్యులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు నిరాహార దీక్ష చేస్తుంటున్నారు. మరి పాప ఆయనకి ఏమైనా డాక్టర్ సలహా ఇచ్చేయడం ఆయన ఆరోగ్యం బాగాలేకపోతే సామాన్యంగా ఏమవుతాయంటే ఇంకా కూడా తిండి పని చేయమంటారు. నాకు సలహా ఇచ్చి డాక్టర్ ఒకసారి ర్యాంకర్ వచ్చింది ఇక్కడ వస్తే 48 గంటలు నోటు నుంచి ఏమీ ఆహారం తీసుకోవద్దని చెప్పింది. ఇప్పుడు అదేవిధంగా ఈ ప్రశాంత్ రెడ్డి గారికి కూడా మరి ఏమైనా 24 గంటలు ఆహారం ఏమైనా తీసుకోవద్దని చెప్పిండేమో. మరి ఏం చెయ్యాలా, ఆయనకి ఏం చేయనట్లేదు పాపం. నిరాహార దీక్ష కూర్చున్నాడు. మరి నిరాహార దీక్ష ఎందుకు కూర్చున్నాడు? నీవు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు మీరు. ఎప్పుడైతే భీమ్గల్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని ఆ రోజు మీరు 35 కోట్లతోని 2022లో 6వ మాసంలో 22వ తారీఖు నాడు నువ్వు కండిషన్ ఇస్తున్నావు అక్కడ. అంటే సుమారు నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నీకు 18 మాసాల టైం వచ్చింది. మరి అదేవిధంగా నువ్వు ఇంకొక 6 కోట్ల రూపాయలను ఫిష్ మార్కెట్ కోసం సాయం చేస్తున్నావు. ఒక మంచి ఎంఆర్ఓ పాత తహసీల్ ఆఫీస్ అంటారు దాన్ని అప్పట్లో, అటువంటి దాన్ని కులగొట్టేసి దానికి 6 కోట్లు నిధులు తెచ్చుకున్నాం. అదేవిధంగా సుమారు ఒక 20 కోట్లేమో రోడ్లకు నిధులు తెచ్చుకున్నాం. అంటే 35, 41, ఒక 15 అంటే సుమారు 50 కోట్లు నిధులు తెచ్చుకున్నాం. ఆ నిధులు అనేది 18 మాసాలు కంప్లీట్ చేసుకోవాలి. మరి నీకు అదే క్రమంలో హైదరాబాద్లో సెక్రటరీ కడుతున్నారు. 500 కోట్లతో సెక్రటరీ కడుతున్నావు. దానికి ఎన్ని కోట్లు శాంక్షన్ తీసుకున్నావు? 500 కోట్లు శాంక్షన్ తీసుకున్నావు. 500 కోట్లు సరిపోకపోతే ఇంకా అదనంగా 500 కోట్లు తీసుకున్నావు. అంటే సుమారు 1000 కోట్ల దాకా తీసుకొని నీవు 9 మాసాలు 10 మాసాలు సెక్రటరీ కంప్లీట్ చేసుకున్నావు. మరి నీ నియోజకవర్గంలో బాల్కొండలో మరి నువ్వు సుమారు 50 కోట్లను మరి అదే 18 మాసాలు ఎందుకు కంప్లీట్ చేసుకోలేదు? నీకు అక్కడ ఉన్న శ్రద్ధ నీ యొక్క నియోజకవర్గంలో ఎందుకు లేదు? మరి అక్కడ 1000 కోట్లతో 9 మాసాలు కంప్లీట్ చేసుకుంటావు. ఇక్కడ సుమారు 50 కోట్లతో 18 మాసాలు కంప్లీట్ చేయలేకపోయినావు. అంటే నీ ఉన్న టైంలోనే ఇచ్చినావు, శాంక్షన్ చేసుకొని నిర్లక్ష్యం చేసి నువ్వు చేసుకొని ఈరోజు మా మీద, మా ప్రభుత్వం మీద, మా యొక్క పీసీ ప్రెసిడెంట్ గారి మీద నిబంధనలు ఇస్తున్నావు. నువ్వు వేయలేదు, నువ్వు వదిలిపెట్టిపోయినావు. ఆ రోజుల్లో మేము మాకు వచ్చిన వల్ల లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచులు సుమారు 70% మేము గెలుచుకున్నాం. నేను చిత్తు ఊడగొట్టేసి నువ్వు అదేవిధంగా మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. భీమ్గల్ పట్టణంలో మా పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు క్యాంపెయిన్ వచ్చిండ్రు. అక్కడ ప్రజలు చెప్పిర్రు ప్రశాంత్ రెడ్డి గారు ఆ రోజుల్లో 100 పడకల హాస్పిటల్ని కంప్లీట్ చేయలేకపోయినా చెప్పిర్రు. అప్పటి వరకు 17 కోట్ల వరకే, 17 కోట్ల మాత్రమే వరకు నడుస్తున్నది. మేము ఆ రోజు నిధులు విడుదల చేయించాం. మళ్ళీ ఇంకొక 3 కోట్ల నిధులను కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు నిధులు ఇప్పించడం జరిగింది. అంటే ఇప్పుడు ఆన్గోయింగ్ వర్క్ నడుస్తూనే ఉన్నది, ఎక్కడ కూడా వర్క్ ఆగలేదు. మరి ఇంకొక 4.5 కోట్ల వర్క్ అయిపోయింది, మొన్ననే బిల్లు పెట్టి దాన్ని కూడా ఇప్పిస్తాను చెప్పడం జరిగింది. ఎక్కడ వర్క్ ఆపలేదు, కాంట్రాక్ట్ పారిపోలే, అక్కడ నుంచి వర్క్ నడుస్తున్నది. అటువంటి దాన్ని నువ్వు తిన్నదరగలేక నిరాహార చేస్తున్నావు. అంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నావు. కేసీఆర్ దత్తపుత్రులకి నువ్వు వివరించినావు. మరి అప్పుడే నువ్వు కంప్లీట్ చేసుకోవచ్చు కదా. సుమారు మీరు ఇవాళ 8,29,000 కోట్లు అప్పులు చేసింది. మరి అప్పుడు ఎందుకు కంప్లీట్ చేసుకోలేదు? రోడ్లు అన్నావు, రోడ్లు ఆన్గోయింగ్ వర్క్ నడుస్తుంది మాకు అక్కడ. ఎక్కడ మేము రోడ్ల గురించి ఆపలేదు. నువ్వు ఇచ్చినావు 15 కోట్లు ఇచ్చిర్రు శాంక్షన్. మేము అదనంగా మళ్ళీ ఇంకా 11.5 కోట్లు ఇచ్చినాం శాంక్షన్. నడుస్తున్నాయి, వర్క్ నడుస్తున్నాయి. 8 కోట్ల వరకు రోడ్స్ బిల్స్ అయిపోయినాయి, నడుస్తూనే ఉన్నాయి. మరి ఒక మంచిగా ఉన్న ఎంఆర్ఓ ఆఫీసును, తహసీల్ ఆఫీసును కూలగొట్టేసి మున్సిపల్ చేసినావు. దాన్ని ఎక్కడి నుంచి కట్టినావు? 2 కిలోమీటర్ల దూరం కట్టావు, ప్రజలకు అందుబాటు లేకుండా. మరి అటువంటి దాన్ని కూడా మా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి గారు మరి మహేష్ కుమార్ గారి సహకారంతో
మా దగ్గర ఉన్న పెద్దలు సొసైటీ గారి సహకారంతో 10 లక్షలు శాంక్షన్ తీసుకొని అక్కడ ఉన్న R&B ఆఫీస్కు షిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ విధంగా మేము ప్రతి ఒక్కటి కూడా ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నాము. నువ్వేదైతే భీమ్గల్ పట్టణంలో చిత్తుగా ఓడించారు మున్సిపాలిటీల ఎన్నికల్లో 12 వార్డులకు 8 వార్డులు క్లియర్ మేము గెలుచుకున్నాము. మరి మేము ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చినామో అది తూచా తప్పకుండా నెరవేరుస్తున్నాము. నీకు పుట్టగతులు ఉండవిగా మమ్మల్ని ప్రజలు మర్చిపోతున్నారు అన్న ఉద్దేశంతోనే నువ్వు నిరాదీక్ష అని చెప్పి ఊటకు అబద్ధాలు చెప్పి కూర్చున్నావు. మరి నువ్వు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నావు, ఒక R&B మంత్రిగా ఉన్నావు, జిల్లాకి ఏం చేసినావు? ఇలా ఆర్మూరు నిజామాబాద్ బైపాస్ రోడ్ ఉంది, నట్టనాడుకు ఉంది. అప్పటి వరకు ఇప్పుడు నుంచి ఆనాడు పెద్దలు శ్రీనివాస్ గారు చేసిన బైపాస్ రోడ్డు మీ 10 ఏళ్లలో ఏమి ఇచ్చి నిధులు మేము నిధులు ఇచ్చి కంప్లీట్ చేస్తూనే ఉన్నాం. ఇంకా ఒక R&B మంత్రిగా ఉండి నువ్వు అత్యంత సన్నిధుడు ముఖ్యమంత్రి గారికి దత్తపుత్రుడు లెక్క అటువంటి ఉండి కూడా నువ్వు జిల్లాకి ఏం చేసి ఏం ఉరగబెట్టినావు? నేను చెప్పినా కదా, మొత్తం ప్యాకేజ్ అంతా కలిపి 51 కోట్ల పర్లేదు. అసలు ఆ రోజే 18 నెలల్లో కంప్లీట్ చేసుకోవాలి. ఆయన ఎందుకు చేసుకోలేదు అని ఏం ముఖం పెడుతున్నట్టు నీకు? ఇలా నువ్వు 9,000 కోట్లతో 9 నెలల్లో బిల్డింగ్ కంప్లీట్ చేస్తావు. సెక్రటరేట్ను 1000 కోట్లు పెట్టిరు 9 నెలల్లో. నువ్వు ప్రశాంత్ రెడ్డి ఎందుకు కట్టించింది? మరి నువ్వు నీ యొక్క భీమ్గల్ యాది రాలేదు ఆ రోజున? ఏ ముఖం పెట్టుకుని అవుతావు? ఇంకా మళ్ళీ నువ్వు ఆగస్టు 13, 15 చెప్తున్నావు. అయినా మేము చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. ఎక్కడ కూడా పనులు ఆగలేదు. ప్రతి పని నడుస్తున్నది అక్కడ భీమ్గల్లో. ప్రతి రోడ్డు నడుస్తున్నది. ఇలా రోడ్లు ఆగలేదు, ఏది ఆగలేదు. మాకు ఇచ్చింది 2.5 సంవత్సరాలు మాత్రమే. మేము గెలిచింది మున్సిపాలిటీ 4 నెలలు 6 నెలలు అయితే గెలిచినాయి. 6 నెలలు మాత్రమే. అయినా పనులు నడుస్తూనే ఉన్నాయి. లక్షల కోట్లు అప్పులు చేసుకున్నాం. అయినా పని చేస్తున్నాం కదా. పని ఆగిపోయి మా కాంట్రాక్ట్లు మారిపోలేదు. అక్కడి నుంచి అంత మంచి స్కీమ్ నువ్వు ఎందుకు ఇంకా తొందరపడుతున్నావు? నిరాశ చేసుకో. అర్థంట్లేదు. ఇంత కూర్చొని నీకు కడుపు ఎక్కుంటావు, డాక్టర్ తలాతను తిన్నరకపోతే కొంత చేస్తారు. తిన్నరకపోతే 4 గంటలు ఏముంటుందో రాత్రి తిండి ఎక్కువ అయిపోయింది, పొద్దున 23 అనుకుంటాం. ఎంత అంటే సుమారు 12 గంటలు ఖాళీ పెట్టాలి కడుపు.